రాంబాబు అండి. నాది నర్సరావుపేట. నేను పొలం అమ్ముకోగా వచ్చిన స్థలం అమ్మాను ఈ మధ్యకాలంలో ఓ 3 నెలల క్రితం. ఉన్న బాకీలు తెచ్చుకోగా 13 లక్షలు అంటే బ్యాంకులో వేసాను, కర్రూరు వచ్చే బ్యాంకు అరండలపేట. దాంట్లో 3 నెలలు 4 నెలల నుంచి నా డబ్బులు అట్లానే ఉన్నాయి. మా ఆవిడ బాగాలేకపోతే మా ఆవిడ వైద్య నిమిత్తం ఖర్చుల నిమిత్తం దాంట్లో పెట్టుకున్నాను నేను. ఆమె పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. సో ఈ 13,20,000 ఉన్నాయి. మొన్న 4వ తారీఖు బ్యాంక్కి వెళ్ళాను మార్నింగ్ 11ంటికి. నా అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాను. వాళ్ళ బ్యాంక్ సిబ్బంది సర్వర్ పని చేయట్లేదు, ఒక గంట ఆగిరండి అన్నారు. సరే ఒక మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతంలో మళ్ళీ అడగగా 1,72,000 ఉన్నాయని చెప్పేసి అన్నారు. అదే నా అకౌంట్లో 13,72,000 ఉండాలని చెప్పేసి నేను అడగగా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఒక అరగంట 30 గంట దాకా మాకేం సమాధానం చెప్పలేదు. ఈలోపు మా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ పిలిచి అడగగా వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేయగా అప్పుడు మొత్తం డీటెయిల్స్ తీసి ఇచ్చారు. 13,20,000 మా ఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా నా అకౌంట్ నుంచి ఎవరో కొట్టుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నా డబ్బులు ఎలా పోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. నా ఫోన్కి మెసేజ్లు కూడా సరిగ్గా రాలేదు. ఆ టైంలో అన్నీ 3:00, 4:00 మెసేజ్లు చూస్తే మేము 3:00, 4:00 ఉన్నాయి మెసేజ్లు అప్పుడు వచ్చినాయి. అప్పటిదాకా నాకు మెసేజ్లు కూడా రాలేదు. అసలు ఏం జరిగిందని కూడా నాకు అర్థం కావట్లేదు. నా డబ్బులు ఎలా పోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి అండి. బ్యాంక్ మేనేజర్ అడిగితే మీ మొబైల్ యాక్ట్ చేశారు. మీ మొబైల్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొత్తం నెట్ బ్యాంకింగ్ తీసేసుకున్నారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా త్రూ వాళ్ళ అకౌంట్లో కొట్టుకున్నారని చెప్తున్నారండి. ఇది ఎట్లా జరిగిద్దని చెప్పేసి అడిగితే ఏమో మాకేం తెలుసు అన్నట్టుగా సమాధానం చెప్తున్నారండి. బ్యాంకులోనే రక్షణ లేకపోతే ఇంట్లో రక్షణ లేదు, బ్యాంకులో రక్షణ లేదు. మా డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి, మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏం చేయాలి, మేము ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబం మొత్తం ఇప్పుడు రోడ్డు మీద పడింది. మాకు వెనకమాల కూడా ఒక అమ్మాయి, చదువుకునే అమ్మాయి ఉంది, పెళ్లి కాని అమ్మాయి, చదువుకునే అమ్మాయి ఉంది. ఆమెకి ఏం చేయాలో నేనేం చేయాలో అర్థం కావట్లేదు. మా ఉన్న డబ్బులు మొత్తం పోయినాయండి. నాకు దయచేసి న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. బ్యాంకు వాళ్ళు కానీ ఎవరన్నా ఎస్పీ గారు కానీ న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. దయచేసి